ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ సేవలకు పలుమార్లు అంతరాయం ఏర్పడింది. ఎక్స్, స్పాటిఫై, కెనావా, ఓపెన్ ఏఐ, క్లౌడ్ సహా పలు యాప్స్ మొరాయిస్తున్నాయి. అలాగే పేపాల్, ఊబర్ లాంటి సర్వీసులు కూడా సరిగా పనిచేయడం లేదని చెప్తున్నారు. క్లౌడ్ సిడిఎన్ సర్వీస్ ప్రొవైడర్లో క్లౌడ్ ఫ్లేర్లో సమస్యల కారణంగా అంతరాయం ఏర్పడ్డట్లు తెలుస్తోంది. వెబ్సైట్లు ఓపెన్ చేస్తుంటే ఎర్రర్ కోడ్ అని చూపిస్తోంది. దీంతో యూజర్స్ ఇతర సోషల్ మీడియా సైట్స్లో ఇబ్బందులపై పోస్టులు చేస్తున్నారు. సాయంత్రం 4:30 గంటల నుంచి ప్రాబ్లం ఏర్పడ్డట్లు తెలుస్తోంది. మరోవైపు సమస్యపై క్లౌడ్ ఫ్లేర్ టీం స్పందించి సమస్యను సార్ట్అవుట్ చేస్తున్నట్లు తెలిపింది. కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరలు అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అర్హులైన ప్రతి మహిళకు ఇందిరమ్మ చీరను అందించాలని అధికారులకు సూచించారు. మంత్రి సీతక్కతో కలిసి చీరల పంపిణీపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు రేవంత్. సాంకేతికతను వినియోగించుకుని ఇందిరమ్మ చీరల పంపిణీ పారదర్శకంగా జరిగేలా చూడాలని, పంపిణీ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. చీరలను పూర్తిగా సిరిసిల్ల చేనేత కార్మికులు తయారు చేస్తున్నారని చెప్పారు రేవంత్. ఉత్పత్తి ఆలస్యం అవుతుండటంతో అందుకు అనుగుణంగా 2 దశలుగా చీరల పంపిణీ చేపట్టాలని సూచించారు. తొలి దశలో గ్రామీణ ప్రాంతాల్లో చీరలు పంపిణీ చేయాలన్నారు. ఇందిరాగాంధీ జయంతి నుంచి డిసెంబర్ 9న తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవం వరకు గ్రామీణ ప్రాంతాల్లో చీరల పంపిణీ పూర్తి చేయాలని ఆదేశించారు. రెండో దశలో పట్టణ ప్రాంతాల్లో మార్చి 1 నుంచి మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం వరకు పంపిణీ చేయాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ చీరల నాణ్యత విషయంలో రాజీ పడొద్దని అధికారులను ఆదేశించారు రేవంత్. బుధవారం ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా చీరల పంపిణీ ప్రారంభించనున్నారు సీఎం. మధ్యాహ్నం 12 గంటలకు నెక్లెస్ రోడ్లోని ఇందిరాగాంధీ విగ్రహానికి నివాళులర్పించి ఇందిరమ్మ చీరల పంపిణీని లాంఛనంగా ప్రారంభిస్తారు. తర్వాత సెక్రటేరియట్ నుంచి గ్రామీణ ప్రాంత మహిళలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖాముఖి మాట్లాడతారు రేవంత్. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు కార్యక్రమంలో పాల్గొననున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రాజెక్టులకు త్వరగా అనుమతులు మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరారు సీఎం రేవంత్. ప్రాజెక్టులకు వేగంగా అనుమతులు లభిస్తే హైదరాబాద్ అభివృద్ధి చెందుతుందన్నారు. తెలంగాణ రైజింగ్ 2047 పేరుతో కొత్త ప్రణాళిక రూపొందించామని చెప్పారు. ఇక ఇంటిగ్రేటెడ్ డిజిటల్ ఎడ్యుకేషన్ అకాడమీ ఏర్పాటుకు కామన్వెల్త్ ఆఫ్ లెర్నింగ్ తో ఎంఓయూ కుదుర్చుకుంది అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం సహకరించాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మెట్రో సెకండ్ ఫేజ్, RRR, మూసీ నది పునరుజ్జీవ ప్రాజెక్టులకు పర్మిషన్లతో పాటు నిధులు ఇవ్వాలని కోరారు. హైదరాబాద్లో నిర్వహించిన నైరుతి రాష్ట్రాల పట్టణాభివృద్ధి మంత్రుల ప్రాంతీయ సమావేశంలో పాల్గొన్నారు సీఎం. కార్యక్రమంలో కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, ఏపీ మంత్రి నారాయణ, గుజరాత్ మంత్రి కనూభాయ్ మోహన్ లాల్ దేశాయ్ పాల్గొన్నారు. రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే దేశాభివృద్ధి సాధ్యమన్నారు సీఎం రేవంత్. అన్ని రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం సహకరించాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన కీలకమైన అంశాలు మనోహర్ లాల్ ఖట్టర్ గారు అనుమతులు ఇస్తే వేగంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. అందులో మెట్రో రైల్ విస్తరణ కావచ్చు, మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్టు కావచ్చు, రీజనల్ రింగ్ రోడ్ కావచ్చు, రేడియల్ రోడ్స్ కావచ్చు. హైదరాబాద్ నగరంలో 3000 ఆర్టీసీ బస్సులు ఉన్నాయి. అవి డీజిల్తో నడుస్తున్నాయి. వాటన్నిటిని కూడా నగరం బయటకు తరలించి రాబోయే 1 ఇయర్లో 3000 ఎలక్ట్రిక్ బస్సెస్ హైదరాబాదు నగరంలో ఈరోజు నడవడానికి మేము ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాం. ఈ నగర అభివృద్ధికి సహకరించాల్సిందిగా కేంద్ర మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నా. డిసెంబర్ 9న రైజింగ్ తెలంగాణ విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 2047 వరకు దేశ ఎకానమీలో 10% వాటా తెలంగాణది ఉంటుందన్నారు. రాష్ట్రంలో 30 ఏళ్లుగా ప్రభుత్వాలు మారినా ప్రభుత్వ పాలసీలు మాత్రం మారలేదన్నారు. ప్రభుత్వ పాలసీలు మారకపోవడంతోనే ఇవాళ హైదరాబాద్ అభివృద్ధి సాధ్యమైందన్నారు. 2004 to 2014 डॉक्टर YS राजशेखर रेड्डी के नेतृत्व में कांग्रेस सरकार चलाए.
14 to 24 ऑलमोस्ट 10 years चंद्रशेखर राव जी ने मुख्यमंत्री बने। ये 30 साल में सरकार बदलते गए, नेता बदलते गए, मगर हमारा पॉलिसी कभी बदला नहीं। हम इंप्रूव किया हमारे पॉलिसीज। कभी भी तेलंगाना में पॉलिसी पैरालिसिस कब नहीं था। यस, आई हैव मेनी डिफरेंसेस विथ प्रीवियस गवर्नमेंट एंड लीडर, बट आई डोंट हैव एनी डिफरेंस इन पॉलिसीज। केंद्र सरकार से भी हम मदद लेके काम करना चाहता है। हमारा पॉलिसीज में अगर आप कुछ सुझाव दिए आपके एक्सपीरियंस से। తెలంగాణలో విద్యా ప్రమాణాలు పెంచడంతో పాటు వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు సీఎం. రాష్ట్రంలోని యూనివర్సిటీలను బలోపేతం చేయడంతో పాటు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీని నాలెడ్జ్ హబ్గా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇంటిగ్రేటెడ్ డిజిటల్ ఎడ్యుకేషన్ అకాడమీ ఏర్పాటుకు కామన్వెల్త్ ఆఫ్ లెర్నింగ్తో సీఎం రేవంత్ సమక్షంలో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ. ఈ అవగాహన ఒప్పందంతో ప్రముఖ డిజిటల్ యూనివర్సిటీగా అభివృద్ధి చెందనుంది. బోధన, అభ్యాసం, పరిశోధనలను మెరుగుపరిచేందుకు ఇది అత్యాధునిక డిజిటల్ హబ్ గా పనిచేస్తుంది. సమావేశంలో కామన్వెల్త్ ఆఫ్ లెర్నింగ్ అధ్యక్షుడు సిఇఓ పీటర్ స్కాట్, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీ గంటా చక్రపాణి, సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి పాల్గొన్నారు. అసెంబ్లీని సందర్శించారు సీఎం రేవంత్. శాసనమండలి భవనం మరమ్మత్తు పనులను పరిశీలించారు. మండలంలో జరుగుతున్న రిపేర్లను అధికారులు వివరించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు సీఎం. స్పీకర్ ప్రసాద్ కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సీఎం రేవంత్ వెంట ఉన్నారు. రాష్ట్రంలో కోల్డ్ వేవ్ కంటిన్యూ అవుతోంది. చలి తీవ్రత పెరిగింది. పొగ మంచు, చలిగాలులు పబ్లిక్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పడిపోతున్నాయి. ఇవాళ అత్యల్పంగా సిర్పూర్లో 6.8 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. రానున్న 2 రోజులు చలి తీవ్రత ఇంకా పెరిగే ఛాన్స్ ఉందన్నారు అధికారులు. 8 నుంచి 10 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. చలిలో బయటకు వెళ్లొద్దని సూచించారు. రాష్ట్రంలో చలి పంజా విసురుతోంది. ఉదయం భారీగా పొగమంచు కురుస్తోంది. చలిగాలులు కూడా వీస్తూ ఉండటంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాయంత్రం 6 దాటితే ఇండ్ల నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. అంతకంతకు పడిపోతున్న టెంపరేచర్లతో ప్రజలు గజగజా వణుకుతున్నారు. ఇవాళ అత్యల్పంగా కొమరం భీం జిల్లా సిరిపురులో 6.8 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. సంగారెడ్డి జిల్లా కోహీరులో 7.8, రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో 8 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. సిటీలో అత్యల్ప BHELలో 11 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. రానున్న 2 రోజులు చలి తీవ్రత ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలిపింది IMD. కనిష్ట ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే ఛాన్స్ ఉందని ప్రకటించింది. ఉత్తర తెలంగాణ జిల్లాలో చలి తీవ్రత మరింత అధికంగా ఉంది. ఇప్పటికే ఏజెన్సీ ప్రాంతాల్లో సింగిల్ డిజిట్లో టెంపరేచర్లు రికార్డ్ అవుతున్నాయి. 5 నుంచి 6 డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే ఛాన్స్ ఉండటంతో జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేశారు IMD అధికారులు. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చారు. ఈ జిల్లాల్లో 8 నుండి 10 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెప్పారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను చలి వణికిస్తోంది. జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రతలు రికార్డులు సృష్టిస్తున్నాయి. ఇవాళ సిరిపూర్ యు మండలంలో అత్యల్పంగా 6.8 డిగ్రీలు, సోనాల మండలంలో 7.7 డిగ్రీలు, బజార్ హత్నూరులో 8.9, పెంబీలో 10.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పెరిగిన చలి తీవ్రతతో ఆదివాసీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చలి తీవ్రం కావడంతో అనారోగ్య బారిన పడుతున్నారు ప్రజలు. చల్లని వాతావరణంతో సైనస్, చెవుల్లో చీము కారడం, గొంతు నొప్పి, ఉబ్బసం వంటి వాటితో ఎక్కువ మంది బాధపడుతున్నారు. ఆస్తమా సమస్య ఉన్నవాళ్లు చలికాలం జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు డాక్టర్లు. వీటితో పాటు ఇతర అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టకుండా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. చాలా మందికి సహజంగా చలికాలం కొంచెం ముక్కు గాలి సరిగ్గా ఆడట్లేదు, కొంచెం ఇబ్బందిగా ఉంది, రాత్రి కూడా సరిగ్గా గాలి ఆడట్లేదు అంటుంటారు. దానికి తోడు వైరసెస్ కూడా చలికాలము ఎక్కువ వస్తుంటాయి. చిన్నపిల్లలకు కూడా వ్యాధులు వస్తుంటాయి. ఆ చిన్నపిల్లల వ్యాధులు తల్లిదండ్రుల దగ్గర ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా పిల్లలతోనే వైరసెస్తోనే అంటువ్యాధిలాగా రావచ్చు. వాళ్ళల్లో కూడా మనం గమనిస్తూ ఉంటాం. అలర్జీ అంటే ఏదైనా పడకుండా ఉండని వస్తువులు, ఏదైనా ఆహారంలో తినేటివి, గాలిలో పీల్చేటివి, అటువంటి ఏదైనా ఉన్నా కానీ ముక్కులో
అలర్జీ అని చాలామంది ఏమంటారు, నాకు జలుబే తగ్గట్లేదు, చాలా రోజుల నుండి తగ్గట్లేదు అని అంటుంటారు. అటువంటి వాళ్ళకి ఏంటంటే కరెక్ట్గా మీరు ప్రశ్నిస్తే ఎండాకాలం తక్కువ ఉంటుంది, చలికాలం ఎక్కువ. తెల్లవారుజామున